ఇది వచ్చేసి 1,75,000. మీటర్స్లో విగ్రహం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మేము ఆ అడ్వైస్ ఫాలో అవ్వలేదు, అది మంచిగా అయింది. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి 4.5 కిలోమీటర్స్ ముందరే 2 చోట్ల పార్కింగ్ అరేంజ్ చేశారు. Can you drop this family upstairs? Actually, you guys told us to stop the park here. Sure, get in. Thank you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు January 15th ఈవినింగ్ 6 o'clockకి సద్గురు ప్లస్ మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన కర్ణాటక చీఫ్ మినిస్టర్ ముగ్గురు కలిసి ఆది యోగి స్కల్ప్చర్, లార్జెస్ట్ 112 feet లార్జెస్ట్ బస్ట్ స్కల్ప్చర్ అకార్డింగ్ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. లార్జెస్ట్ స్కల్ప్చర్ అంట ఇది. దాన్ని బెంగళూరులో ఇనాగ్రేట్ చేస్తున్నారు, అంటే అన్వీల్ చేస్తున్నారు. దాన్ని చూడడానికి ఇప్పుడు మనము చిక్బల్లాపూర్ వచ్చాము. చిక్బల్లాపూర్ నుంచి ఒక 15 kilometers ఉంటుంది. ఇంకొక 15 kilometersలో మనం అవెన్యూకి రీచ్ అయిపోతాం. ఆ స్టాచ్యూ చూపిస్తాను, అలాగే అక్కడ విశేషాలు ఏంటి, వింతలు ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా 5 kilometers ఉంది, అప్పుడే ట్రాఫిక్ జామ్ మొదలయ్యేటట్లా ఉంది. మొత్తం లైట్స్ అన్నీ వేశారు. 5 kilometers ముందరే హడావిడి. పార్కింగ్ కూడా ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ 4.3 kilometers ముందరే ఎంట్రీ. స్పేస్. ఇంకా 4 kilometers నడుచుకుంటూ పోవాల్సిందే అనుకుంటా. సార్ హలో ఇలా ಏನಿಲ್ಲ ಅಲೋ ಇಲ್ಲ ಕನ್ಕೋ ವೆಹಿಕಲ್ಸ್ ಅಲೋ ಇಲ್ಲ ಸರ್. ಹೌದಾ, ఓకే. ఇక్కడ పార్క్ చేసి బస్సులు అరేంజ్ చేశారా? టూటన్ చేస్తున్నా. ఇక్కడ ముందర పార్కింగ్ ఉంది కదా, ముందుగానే పార్కింగ్ ఇదా? ఓకే, థ్యాంక్ యూ. సో 5 kilometers ಮುಂದರೆ ಸರಿ ಸರಿ. ಇದು ಬೈಕ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ ಆ ಸೈಡು, ಅದಕ್ಕೋಸ್ಕರ. ಥ್ಯಾಂಕ್ ಯು. ఇది ఎన్ని కిలోమీటర్స్? 4 kilometers. ఇంకా 4 kilometers ముందర ఎంట్రన్స్. జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. వెళ్తున్నాయి కదా ఇప్పుడు. పార్కింగ్ Could you do one favor? Can you drop this family upstairs? Actually, you guys told us to stop the park here. Sure, get in. Thank you so much. I have a baby. Thank you, sir. Thank you. No problem. A bag this. Actually, they asked us to park the vehicle there, and we said there's a bus. But there's no bus actually. Oh, really? Yeah. So it's basically a fake thing to. Damn good we reduce didn't follow that advice. Yeah, but this actually to reduce the traffic. Keep moving. Don't stop. Keep moving. 4 kilometers ముందరే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ వచ్చేసాయి. ఎంతమంది జనాలు ఉన్నారు. పాపం 5 kilometers ముందే బైకులు పార్క్ చేసి నడుచుకుంటూ పోతాం. అసలు ఏమైందంటే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి 4.5 kilometers ముందరే 2 చోట్ల పార్కింగ్ అరేంజ్ చేశారన్నమాట. బోత్ బైక్స్ కి కార్స్ కి పార్కింగ్ అరేంజ్ చేసి, ఇక్కడ పార్క్ చేసేయండి మీరు కార్స్ బైక్స్, ఇక్కడ నుంచి బస్సు వచ్చి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తుంది అని చెప్పి అందరికి చెప్తున్నారు. మేము ఆ అడ్వైస్ ఫాలో అవ్వలేదు, అది మంచిగా అయింది. ఎందుకంటే ఆ బస్సు రావడానికి చాలా లేట్ అవుతా ఉంది. ఈ ట్రాఫిక్ వల్ల ఆ బస్సు రావడం చాలా లేట్ అయ్యి కొన్ని వేల మంది జనాలు, లక్షల మంది జనాలు అని చెప్పుకోవచ్చు 4.5 kilometers నడుచుకుంటా పోయి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కూడా 4.5 kilometers నడుచుకుంటూ రావాలి. ఒక చిన్న పాప ఉంది, ఒక ఫ్యామిలీ మమ్మల్ని హెల్ప్ అడిగితే మేము లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నాము. ఇలా ఉందండి పరిస్థితి. కానీ వాలంటీర్స్ చాలా చాలా మంది ఉన్నారు, కొన్ని వేల సంఖ్యలో వాలంటీర్స్ ఉన్నారు. చాలా హెల్ప్ చేస్తూ పార్కింగ్ కానీ అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ కానీ వాటర్ కానీ ఏ విధంగా ప్రాబ్లం లేదు, అన్ని అరేంజ్మెంట్స్ చేశారు.
అంటే 5 మంత్స్‌లో కంప్లీట్ చేశారంట. ఈ విగ్రహం తయారు చేయడానికి 5 మంత్స్‌లోనే ఈ రూట్స్ కానీ, పార్కింగ్ స్పేస్ కానీ, స్టాల్స్ కానీ మొత్తం అన్నీ 3 షిఫ్ట్స్‌లో వర్క్ చేసి కంప్లీట్ చేశారని సద్గురు గారు చెప్పారు. ఇది వీడియో చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. కొన్ని ఇష్యూస్ వల్ల ఏమనుకోవద్దండి. కార్ పార్క్ చేసి ఒక 500 మీటర్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. మీకు దగ్గర పోయినాక విగ్రహం చూపిస్తాను. స్కల్ప్చర్ మొత్తం ఫుల్ రష్. ఎన్ని కార్లు అంటే 5 కిలోమీటర్స్ వరకు మొత్తం కార్లన్నీ పార్క్ చేస్తారు. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు వాలంటీర్స్ వీళ్ళంతా. ఇంకా 400 మీటర్స్లో విగ్రహం ఇక్కడ నుంచి కనిపిస్తుంది బ్లూ కలర్లో, కానీ లైట్ ఎఫెక్ట్ కనిపించిపోవచ్చు కెమెరాలో. సో దగ్గర పోయి నీట్గా చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వెళ్దారా. సైడ్ వ్యూ ఆఫ్ ఆది యోగి. Process of yoga. There is no one form. Adiyogi himself gave 112 ways. How much more should we turn the earth upside down before we are happy? So, if you think you will be happy, you will see somebody will be making a funeral arrangement before the arrangements are complete. Before you think you have everything that you need, if they care, otherwise, who knows, like COVID times, what happened. Terrible things happened, all right? ఈ ఆదియోగి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కాకుండా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. తర్వాత సద్గురు గారు స్పీచ్ ఇచ్చారు. అవన్నీ చూసుకొని వెనక్కి వస్తుండగా ఫుల్ స్టాల్స్ అంటే ఈషా లైఫ్ వాళ్ళు వాడేటివి, తర్వాత అమ్మే బొమ్మలు అంటే దేవుని బొమ్మలు, చాలా చాలా వస్తువులు సేల్కి పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు. హౌ మచ్ ఇస్ దిస్? 13,750. Hey, what is it made of? It's Aluminum. That is plastic. Okay. ఇది వచ్చేసి 1,75,000. Jackfruit halwa. How much? Natural jaggery hai. 200. Coconut jaggery. This is jackfruit. Jackfruit halwa. 200 rupees. What is that? Jackfruit halwa. Alag hai. Yes, jackfruit. Jaggery use किया ना? जागरी यूज किया ना, उसके लिए वो ऐसा टेस्ट है, यूनिक प्रोडक्ट है. इंडिया में हम एक ही है. 300 प्रोडक्ट्स ओनली जैकफ्रूट का. ఇది కూడా ఒక బిజినెస్ అని చెప్పుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ ఫర్ గుడ్ కాజ్. మంచి పనికి యూజ్ చేస్తున్నారు అని చెప్పాలి. కానీ అరేంజ్మెంట్స్ మాత్రం అదిరిపోయాయి. ఫుడ్కు దొక్కలేదు. అంత మంది వాలంటీర్స్ అందరూ వచ్చి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇలా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. సో
ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, 10 దాటిపోతా ఉంది టైము. ఇంకా ఇంటికి బయలుదేరాం. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ వండర్ఫుల్ డే.